ఒక అమ్మాయి తన స్కార్ఫ్ సరిగ్గా వేసుకోలేదని ఆమె ప్రాణాలను కోల్పోయింది. అది ఒక దేశాన్ని కదిలించినటువంటి విషయం. అది కేవలం ఒక సంఘటన కాదు, ఒక విప్లవానికి ఆరంభం. ఆమె మహసా అమిని. అది 2022 సెప్టెంబర్. 22 ఏళ్ల ఓ మహసా అమిని తన అన్నతో కలిసి టెహ్రాన్కు వచ్చింది. అక్కడ ఆమెను మొరాలిటీ పోలీస్ అరెస్ట్ చేశారు. కారణం హిజాబ్ సరిగ్గా లేదు. కొన్ని గంటల తర్వాత ఆమె కోమలకు వెళ్ళింది. మరుసటి రోజు ఆమె చనిపోయింది. మరి ఎలా జరిగింది? ఎందుకు ఇంత కిరాతకం? ఒక దుస్తు తప్పు కోసం ఒక ప్రాణం పోవాలా? ఆగ్రహం అగ్నిలా వ్యాపించింది. మహసా మరణం తర్వాత ఇరాన్ మొత్తం రగిలిపోయింది. మహిళలు రోడ్లపైకి వచ్చారు. హిజాబ్ తీసి కాల్ చేశారు. ఉమెన్ లైఫ్ ఫ్రీడమ్ అంటూ నినాదాలు హోరెత్తాయి. ఈ ఉద్యమం దేశమంతా వ్యాపించింది, ప్రపంచాన్ని కదిలించింది. ఇది హిజాబ్ గురించి కాదు, ఇది స్వేచ్ఛ గురించి. ప్రభుత్వం స్పందించిన తీరు. ప్రభుత్వం ఏం చేసింది? ఇంటర్నెట్ కట్ చేసింది. వేల మందిని అరెస్ట్ చేసింది. నిరసనకారులపై కాల్పులు జరిపింది. వేలాది మంది గాయపడ్డారు. వందలాది మంది మరణించారు. వాళ్ళు కేవలం ప్రశ్నించారు. అందుకేనా ఈ శిక్ష? కానీ సమాధానం బుల్లెట్లతో వచ్చింది. ఆర్థిక సమస్యలు కూడా కారణం. ఇది ఒక మాస కథ మాత్రమే కాదు, ఇరాన్లో జరిగినటువంటి ప్రపంచాన్ని కదిలించినటువంటి ఓ మరొక కథ. ద్రవ్యోల్బణం పెరిగింది, కరెన్సీ విలువలు పెరిగిపోయాయి. ఈ సంఘటనతో ప్రజలు బ్రతకడం కష్టమైపోయింది. ఈ కారణంగా కూడా నిరసనలు ప్రారంభం అవుతూ వస్తున్నాయి. బ్రతకడానికి డబ్బు లేదు, స్వేచ్ఛ కోసం పోరాడితే శిక్ష ఉంటుంది. పురుషుల పరిస్థితి మరీ దారుణం. ఇది మహిళలకే కాదు, పురుషులకు కూడా. ప్రభుత్వంపై మాట్లాడితే అరెస్ట్, సోషల్ మీడియాని కంట్రోల్ చేయడం, నిరసన చేస్తే శిక్షించడం. ఇంత దారుణమా? ఇంత కిరాతకమా? అసలు ఏంటి? అసలు ఎక్కడ ఉన్నాం? ఏ లోకంలో ఉన్నాం? అంటే స్వేచ్ఛ అనే పదం ఇరాన్లో అందరికీ దూరమే. భాగోద్వేగ క్షణం. ఒక తల్లి తన కుమార్తె ఫోటో చూసి ఏడుస్తుంది. ఒక యువకుడు తన స్నేహితుడిని కోల్పోయాడు. ఒక దేశం భయంతో జీవిస్తుంది. వాళ్ళు కోరింది ఒక్కటే, సాధారణ జీవితం. ఇది ఒక దేశ కథ కాదు, ఇది ప్రతి మనిషి యొక్క ఆరాటం, ఒక నిజ జీవిత గాథ. స్వేచ్ఛ కోసం పోరాడితే ప్రతి హృదయం ఇది ఆ కథనే. స్వేచ్ఛను ఎవ్వరు ఇవ్వరు, దాన్ని గెలుచుకోవాలి. ఇరాన్ గన్స్ విషయానికి వస్తే భయం ఉంటుంది, కానీ ఫ్రీడమ్ ఈజ్ ఫియర్. ఒక దేశం అక్కడ గన్స్ ప్రజల చేతుల్లో లేవు, కానీ భయం మాత్రం ప్రతి మనిషి హృదయాల్లో ఉంది. ఇది ఇరాన్. బయట ప్రపంచానికి కనిపించేది, బయట నుంచి చూస్తే ఇరాన్ ఒక సాధారణ దేశంలోనే కనిపిస్తుంది. చూస్తే పెద్ద మహానగరాలు, రోడ్లపై జనసంచారం,